ప్రాక్టీస్ చేసి చేసి కాళ్ళు నొప్పులు పుడుతున్నట్టున్నాయి. నువ్వు అలా కూర్చో. సార్ నువ్వు సార్, కాళ్ళు వద్దు నిలబెట్టి సార్. చెప్తా. సార్ ఏం చేస్తున్నారు? ఏంటి సార్ మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి సార్? నీ పాదాలు ప్రాక్టీస్ చేసి కందిపోయి ఉంటాయి, అందుకే మసాజ్ చేస్తున్నాను. సార్ వద్దు సార్, ఎవరైనా చూస్తే బాగుండదు. నా భార్యకి నేను సేవలు చేస్తుంటే ఎవరికి బాగుండదు? ఎందుకు బాగుండదు? సార్ మీరు మర్చిపోయినట్టున్నారు, మనమిద్దరమే ఇంట్లో లేము, ఒకరికి 6 ఉన్నాం. ఇలా సున్నితంగా మసాజ్ చేస్తూ ఉంటే నొప్పే తెలీదు. రేపు ఉదయం నీకు మ్యాచ్ ఉంది, ఆ టైంకి నువ్వు యాక్టివ్ అయిపోతావు. ఉదయం మెట్టు మీద కాలేసుంటే రేపు వెళ్లాల్సిన మ్యాచ్ కి వెళ్లకుండా ఆగిపోయేది. అలా జరగకపోగా ఎంచక్క భర్తతో పాదసేవ చేయించుకుంటుంది. నేను చూడ్డం కాదు, నువ్వు వీళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. భార్యని ఎలా చూసుకోవాలో నేర్చుకో. నువ్వు కాంట్రాక్ట్ పేరుతో పెళ్లి చేసుకున్నావు, కానీ వదిన నీ నక్క తెలివితేటలు గుర్తించి నన్ను నిన్ను ఒకటి చేసింది. నీ మెడలో తాలి పడేలా చేసింది. లేకపోతే నువ్వు ఇక్కడ ఉండేదానివా? ప్రశాంతంగా ఉండొచ్చు కదరా. అది పేరులో తప్ప జీవితంలో లేదన్నయ్య. ఎప్పుడు చూసినా ఏదో ఒక తలనొప్పి. నువ్వు మంచి చేయాలనుకుంటే మంచి జరుగుతుంది, కానీ ఇంకొకరి జీవితాల్లో ఏదైనా చెడు జరిగితే నువ్వు సంతోషపడాలంటే అది కరెక్ట్ కాదు. నువ్వు మారాల స్మిత. ఇలా అయితే చాలా కష్టం. వాళ్ళలాగా వీళ్ళిలాగా అని ఎప్పుడు అనుకోకూడదు. మీ మరిది నా కూడా ఇలా సేవలు చేస్తే నేను కూడా మంచిగానే ఉండేదాన్ని. తనకి నేనేమీ సపరిచర్యలు చేయట్లేదు. తన ఆశయం కోసం చేసే ప్రాక్టీస్లో కాళ్ళు నొప్పెడుతుంటే ఆ నొప్పి పోవాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. నా కలల్ని నిజం చేయడానికి తను ఎంతో కష్టపడుతుంది. ఓకే వాడు చేస్తానంటే మీరెందుకు వద్దంటున్నారండి? చెయ్యనివ్వండి. లేకపోతే మళ్ళీ వాడికి కూడా నా పోలికలే వచ్చాయని, ఇంట్లో ఏ పని చెయ్యడు అని రేపు మీరే వాడిని తిడతారు. నా కొడుక్కి అలాంటి పరిస్థితి రావడం ఎందుకు? రే బిట్టు, ఏ పనున్నా కల్పించుకుని మరీ చెయ్యరా, సరేనా? అర్థమవుతుందా? మనమేదో ఈ ఇంట్లో ఊరికే పడి తింటున్నట్టు మాట్లాడతారు వీళ్ళు. చిన్నపిల్లడికి చెప్పే మాటలేనవి. పిల్లలు ఇలాగే చెడిపోతారు. చిన్నప్పటి నుంచి ఇలాంటి చెడు అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దకూడదు. అమ్మాయి అమ్మాయి అమ్మాయి, నా చీర ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ఇప్పుడు మనం బాగున్నామా, మనం కట్టుకున్న బట్టలు బాగున్నాయా అని చూసే సమయం కాదత్త ఇది. ఎప్పుడు ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో ఇంకా మీకు తెలియకపోతే ఎలా? ఆర్థికం అయితే మాత్రం రెడీ అవ్వకూడదా ఏంటి? ఆయన గురించి ఏం పట్టించుకోకమ్మా. చీర మాత్రం అద్దిరిపోయింది. ఆ? బాగుందా? ఆ. ఏ రోజైతే అమ్మ ఫోటో తీసుకొచ్చి ఇంట్లో పెట్టారో అప్పుడే మా అమ్మ మీద ఉన్న కోపం అంతా పోయిందని చెప్పకనే చెప్పేశారు పెదనాన్న. పిన్ని ప్రత్యక్షంగా మనతో లేకపోయినా మనందరిలోనూ ఉంది. ఇవన్నీ కామన్, కానీ నువ్వు మాత్రం నీ ఆట మీద ఫోకస్ తగ్గించకు. శౌర్య సార్ నిన్ను హాకీ క్వీన్ గా చూడాలని అనుకుంటున్నారు.
ఆయన డ్రీమ్ ని నువ్వే ఫుల్ఫిల్ చేయాలి. అది నీ బాధ్యత. ఆద్య ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. రామా, సీను బావా, మన ఊరికి రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకొచ్చావు. మన దేశానికి ఈ పేరు తీసుకొస్తావా లేదా? నువ్వే చూస్తావు కదా బావా. నేను ఆల్రెడీ నీ పేరు మీద ఫ్లెక్సీలు రెడీ చేస్తున్నాను. హా? నువ్వు గెలవగానే ఫ్లెక్సీలు వేయిస్తానులే. ఆ, సరే. హలో బ్రో, హాయ్ కోబ్రో, నా మరదల్ని యుద్ధానికి సిద్ధం చేసావా? సిద్ధంగానే ఉంది. తను నేషనల్ ఆడడం నా కల. తను ఇప్పటి వరకు ఏ మ్యాచ్ ఓడిపోలేదు. ఈ మ్యాచ్ కూడా గెలుస్తుందని అనుకుంటున్నాను. మాకిక్కడ చేయాల్సిన కొన్ని పనులు ఉండడం వల్ల రాలేకపోయాం, లేదంటే రామ ఆటను చూసేవాళ్ళం. ఏం పర్వాలేదు బ్రో, మీరక్కడ ఆబ్దిగాన్ని బాగా చేయండి. మేము ఇక్కడ కప్పుతో వస్తాం. సూపర్ బ్రో. బ్రో, నాన్న పిలుస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఆడండి, నేను తర్వాత చేస్తాను. సరే సరే బ్రో. బావా, నేను బాగానే ఆడతాను. నువ్వు అక్కడ అన్ని ఏర్పాట్లు చూసుకో, సరేనా? అలాగే రామా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రామా, ఐ లవ్ యూ. మిస్ యూ. మిస్ యూ టు. చూసావరామా, నీ మీద అందరికీ ఎంత హోప్స్ ఉన్నాయో.